అష్టసిద్ధులు నవనిధులు అంటే ఏమిటి? హనుమాన్ చాలీసలో అష్టసిద్ధి నవనిధికే దాత అనే నామం ఉన్నది. అష్టసిద్ధులు నవనిధులు అంటే ఏమిటి? అష్టసిద్ధులు అనిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్యము, ఈసత్వం, వసిత్వం, సర్వకామసిద్ధి. అనిమ శరీరమును అతి చిన్నదిగా చేయుట. మహిమ శరీరమును అతి పెద్దదిగా చేయుట. గరిమ శరీరమును బరువు విపరీతముగా పెంచుట. లఘిమ శరీరమును అతి తేలిగ్గా చేయుట. ప్రాప్తి కావలసిన వస్తువులు పొందుట. ప్రకామ్యం కావలసిన భోగము అనుభవించుట. ఈసత్వం ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారము పొందుట. వసిత్వం అన్ని భూతములను లోబరుచుకొనుట. నవనిధులు పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచపం, ముకుందం, నీలం, కుందం, వరం. ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయ వలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ, జల, లోహ, భోగాది సంపదలు లభిస్తాయి. ఆంజనేయ స్వామి లంకిని జయించు సమయమున తాను స్వయంగా అణువులా మారి లంకని నోటిలో వెళ్ళి తిరిగి బయటకు వచ్చి కొండంత శరీరాన్ని పెంచి లంకనిని అంతం చేయడం మనకు తెలిసిన విషయమే. ఆంజనేయ స్వామికి ఇన్ని శక్తులున్న తన శక్తిని తాను గ్రహించలేని శాపం కారణంగా అవసరమైన చోటనే తన శక్తిని ఉపయోగిస్తాడు. అలా సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుండి హిమాలయ వరకు లగ్గించారు. శక్తులను కలిగి ఉండడం గొప్ప కాదు, కానీ వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప. వాటి విలువ తెలుసుకొని వాటిని గౌరవించడం ఇంకా గొప్ప. అందుకే హనుమంతుడు గొప్ప నమ్మకస్తుడు, భక్తుడు, దైవం అయ్యారు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.